హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ ఈజీ టేస్టీ స్పైసీ చికెన్ పులావ్ అనమాట. ఎప్పుడైనా బిర్యానీ తినాలనిపించినప్పుడు, అది చేసుకునేంత ఓపిక లేనప్పుడు ఇలా ఈజీగా చికెన్ పులావ్ చేసుకొని తినొచ్చు ప్రెషర్ కుక్కర్లో. సో ఇంగ్రీడియంట్స్ కోసం చికెన్ తీసుకున్నాను. ఇది 1/2 kg చికెన్ అనమాట. అందులో కొద్దిగా పసుపు, ఒక 1/2 టీ స్పూన్ కారం, కొద్దిగా ఉప్పు, ధనియాల పొడి, చికెన్ మసాలా అండ్ గరం మసాలా వేసుకొని దీంట్లో ఒక 1/2 నిమ్మకాయ పిండుకుంటున్నాను. దీంట్లో కావాలంటే పెరుగు కూడా వేసుకోవచ్చు, బట్ నేను పెరుగు వేయలేదు. సో ఇవన్నిటిని చికెన్కి బాగా మ్యారినేట్ చేయాలన్నమాట. ఆ తర్వాత ఒక 1 full టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. మీరు ఫ్రెష్ అల్లం పేస్ట్ వేస్తే ఒక 1/2 టేబుల్ స్పూన్ వేస్తే సరిపోతుందన్నమాట. అండ్ ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేస్తున్నాను. దీన్ని మ్యారినేషన్ కోసం అట్లీస్ట్ ఒక 15 to 20 minutes టైం ఉంటే ఒక 1 hour పక్కన పెడితే మంచిగా మ్యారినేట్ అవుతుంది. ఒక 2 ఆనియన్స్ని స్లైసెస్ చేసుకున్నాను. అండ్ ఇందులో వేసే ఒక మసాలా కోసం ఒక 3 గ్రీన్ చిల్లీ, ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ పుదీనా లీవ్స్, ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ కొత్తిమీర తీసుకొని దీన్ని మంచిగా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. సో దీనివల్ల పులావ్కి చాలా టేస్ట్ వస్తుంది. సో ఇప్పుడు కుక్కర్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. అందులో హోల్ గరం మసాలాస్, యాలకులు, లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క, అలాగే బిర్యానీ ఆకు ఇవన్నీ వేసేసుకొని కొంచెం లైట్గా ఇవి వేగాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం టెండర్గా కుక్ అవుతున్నప్పుడు అందులో ఒక 2 టొమాటోస్ వేస్తున్నాను నేను. టొమాటోస్ వేయడం వల్ల మంచి గ్రేవీ వస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. జస్ట్ మూత పెట్టుకొని టొమాటోస్ కొంచెం సాఫ్ట్ అవ్వగానే అందులో మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కొంచెం ఎక్కువసేపు ఉడకనివ్వాలన్నమాట. దీంట్లో కొంచెం సాల్ట్ వేస్తున్నాను. మనం పచ్చి మసాలాస్ వేస్తున్నాం కాబట్టి అవి మంచిగా ఉడికేదాకా వెయిట్ చేయాలి. వన్స్ ఇది కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే అందులో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. చికెన్లో ఆల్రెడీ అన్నీ వేసాం కాబట్టి ఇప్పుడు ఏం వేయాల్సిన అవసరం లేదు. ఆ మసాలాస్ అన్నీ బయటకు వచ్చి చికెన్ అందులో మంచిగా కుక్ అవుతుంది అనమాట. సో ఒకసారి చికెన్ మంచిగా కుక్ అయ్యి ఆ మసాలాస్ అన్నీ బాగా ప్రాపర్గా కుక్ అయ్యాక ఇందులో మనము నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలి. నేను 1.5 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. దీనికి మనం బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు. నేను మామూలు సోనా మసూరి రైస్తో చేస్తున్నాను. దీంతో కూడా చాలా బాగుంటుంది. వేసి జస్ట్ అలా రైస్ని ఒకసారి అటు ఇటు కలపాలి. ఎక్కువ కలిపితే రైస్ బ్రేక్ అవుతుంది. ఇప్పుడు మనం 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాం కాబట్టి దానికి 2.5 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. ఇలా ప్రెషర్ కుక్కర్లో కాకుండా మామూలుగా గిన్నెలో చేసుకుంటే 1.5 గ్లాస్ రైస్కి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలన్నమాట. సో ఒకసారి మనం వాటర్ వేసుకున్నాక అంతా కలిపేసుకొని లిడ్ పెట్టేసుకొని విజిల్ పెట్టేసుకొని 2 విజిల్స్కి దీన్ని కుక్ చేసుకోవాలి. సో 2 విజిల్స్కి మంచిగా కుక్ అవుతుంది. ఒకసారి మూత తీసాక మంచిగా మిక్స్ చేసేసుకుంటే మన యమ్మీ స్పైసీ టేస్టీ పులావ్ రెడీ అయిపోతుంది. సో దీనికి పెద్దగా సైడ్ డిష్ ఏమీ అవసరం ఉండదు, బికాజ్ దీంట్లోనే మనం మసాలాస్ అన్నీ వేసుకున్నాం కాబట్టి సింపుల్గా ఆనియన్ రైతాతో అలా సర్వ్ చేసుకోవచ్చు. సో ఇలా ఆనియన్ అండ్ లెమన్ పక్కన పెట్టుకొని ఈ పులావ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో that's all for today's recipe. I hope you liked it. And if you did, then please do like, share and subscribe to the channel. Until our next video, bye bye for now.